డాగ్ లవర్స్ గుండెలు బాదుకుంటున్నారు కదా! నేను 100% ఏకీభవిస్తాను. నేను జంతు ప్రేమికురాలినే. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తూ నాకు ఫోన్ చేసి, బయలుదేరే ముందు ఫోన్ చేసి, "డాగ్స్‌కి ఏమైనా ఉన్నాయా?" అని అడుగుతాడు. వీధి కుక్కల గురించి. అది మా ఇంట్లో పెంచుకునే కుక్కల గురించి కాదు. మేము కుక్కలను పెంచుకోము. వీధిలో ఉన్న వాటికే ఆ ఫుడ్ పెడతాం మేము. ప్రతిరోజు ఆఫీస్ నుంచి బయలుదేరేటప్పుడు "ఏమైనా ఉన్నాయా వాటికి? తీసుకురానా?" అని అడుగుతారు. నేను ప్రతిరోజు వాటి కిందికెళ్ళి ఫుడ్ పెట్టి గాని నేను పైకి రాను. అంత అది డాగ్ లవర్స్ అంటే గానీ, ఇంట్లో ఫారిన్ కుక్కల్ని పెంచుకొని పక్కల్లో పడుకోబెట్టుకొని బాబు, కన్నా, చిట్టి అంటేనే ఆహ్, డాగ్ లవర్స్, పెట్ లవర్స్ ఇంకేమంటారు జంతు ప్రేమికులు కాదు. అర్థమైందా? రోడ్డు మీద ఉన్న వాటికి గూడా జాలి, దయ, ప్రేమతో అన్నం పెట్టేవాడు గూడా జంతు ప్రేమికుడే. మీరు గుండెలు బాధేసుకొని చేయడం గాదు. మీరు ఇంట్లో ఉన్న కుక్కల్ని తీసేసి అదే పెంచుకుంటారు కదా బ్రీడ్ కుక్కల్ని. వాటిని తీసేసి చక్కగా ఆ డబ్బులు పెట్టి మా వీధిలోనో, మీ వీధిలో ఉన్న 10 కుక్కలుంటాయి గదా! వాటికి ఒక షెల్టర్ ఏర్పాటు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షెల్టర్. ఫుడ్ పెట్టి వాటి జాతిని పెంచడం గాదు. వాటికి ప్రొటెక్షన్‌కి ఒక షెల్టర్ అరేంజ్ చేయండి. వర్షానికి, వానకి రేణుదేశాయ్ అన్నది కదా! నేను ఫుడ్ పెడతా అర్ధరాత్రి పోయినా నన్నేమి అనవని. వాటికి ఒక్క రోజన్నా నీడిచ్చిందామె? వర్షం వస్తుంటే ఒక్క రోజన్నా తన షెడ్‌లో షెల్టర్ ఇచ్చిందా? తన మనస్సాక్షి మీద చెయ్యేసుకోమని చెప్పమనండి. అది కాదు పెట్ డాగ్ లవరు, పెట్ లవర్ అంటే అది కాదు. వాటి ప్రొటెక్షన్ కూడా ఆలోచించాలి. చంపేస్తున్నారు చాలా తప్పు అది. అది మాత్రం మామూలు తప్పు కాదు. అలా చంపడం అనేది ఎవ్వరు హర్షించరు. కానీ మీరు బయటికొచ్చి చూస్తే తెలుస్తది. ఏంటి పరిస్థితి అని. కారులో దిగుతారు, కార్‌లో ఎక్కుతారు. మీకు ఒక 10 మంది జెడ్ క్యాడర్ సెక్యూరిటీ. మీకేం తెలుసండి బయట జరుగుతున్న పరిస్థితులు. నేను ఒక డాగ్‌కి మా వీధిలో డాగ్‌కి ప్రతిరోజు ఫుడ్ పెడతాను. ప్రతిరోజు ఫుడ్ పెడతాను. అది మొన్న 4 పిల్లల్ని ఈనింది. చిన్న బేబీస్ భలే ముద్దుగున్నాయి. నాకు సంతోషం అనిపించింది వాటిని చూస్తే. ఓకే. రోజు ఎళ్తున్నాను వాటికి పాలియ్యాలి గదా తల్లి అని చెప్పేసి ఏదో కొంచెం నాన్ వెజ్ కలిపింది ఏదో ఫుడ్ పెట్టేసొస్తున్నాను. మొన్న ఒక రోజు ఎళ్తూ ఉంటే కొంచెం పెద్దగయినాయి అవి. చిన్నగా కొంచెం ఒక మేబీ 1 మంత్, 1 ½ మంత్, 2 మంత్స్ అవుతున్నట్టుంది అది పిల్లల్ని పెట్టి. ఎళ్తుంటే 4 పిల్లలు మీద పడిపోయినాయండి నా మీద. అసలు నాకు ఏం చేయాలో గూడా తోచలేదు తెలుసా! అసలు భయభ్రాంతులకు గురయ్యాను. ఎందుకంటే వేటిని నేను కంట్రోల్ జేయాలి? 4 పిల్లలు నా కాళ్ళ దగ్గరకొచ్చి మొరిగి ఒకటి మోకాలు లెవెల్‌లో ఒకటి లేస్తుంది. పాదాల చుట్టూ ఒకటి, వెనక 2 తల్లి నా మీదకి అటాక్ జేస్తుంది. ఎవరు చెప్పుకోవాలండి? అన్నం పెట్టినందుకు? పెడతా. అయినా గూడా నేను పెడతా. నాకేం ప్రాబ్లమ్ లేదు. రేణు దేశాయి లాంటోళ్ళు మాట్లాడితే సిగ్గనిపిస్తుంది నాకు. ఇంకా ఆమె అయితే ఎవరు మన రష్మి. అబ్బబ్బబ్బా! ఏడుపు ఎందుకండి? అవసరం అంతగనం ఏడ్చే అంత సీన్ అయితే లేదక్కడ నాకు తెలిసి. నాకు గూడా చెప్తున్నా గదా! మేము ఒకసారి ఒక కుక్కని పట్టుకొని ఎళ్ళిపోయినారండి. కుక్కల బండి వచ్చింది. కుక్కల్ని పట్టుకొని ఎళ్ళిపోయినారు. మేము రెగ్యులర్‌గా ఫుడ్ పెట్టే డాగ్స్ ఉంటాయి మా ఇంటి ముందు. ఒక డాగ్ కనిపించలేదండి. అది ప్రెగ్నెంట్ ఉంది. అసలు నేను, మా వారు ఎంత బాధపడినామంటే ఆ రోజు అసలు మనశ్శాంతి కరువైంది మాకు. ఆ పెయిన్. అరే! దాన్ని ప్రెగ్నెంట్ ఉందది. దాన్ని తీసుకెళ్ళిపోయినారని జెప్పేసి మేము మనుషులం కాలేకపోయినాం తెలుసా! 2, 3 రోజులు. రోడ్డు మీద తిరిగే కుక్కల గురించి. మీకేం తెలుసండి డాగ్ లవర్స్ దానిలని పక్కలో పడుకోబెట్టుకొని నాన్న, కన్నా, బుజ్జి, అక్కొచ్చింది, తమ్ముడొచ్చిండు అది కాదండి ప్రేమ అంటే. అర్థమైందా? వీధిలో ఉన్న కుక్కలకి షెల్టర్ ఇవ్వండి ఫస్ట్. మీ డాగ్స్‌ని పక్కకు పెట్టండి. దానికి పెడిగ్రీలు అవన్నీ పెడతారు గదా! ఆ ఖర్చుతో ప్రతి డాగ్ లవర్ గనక తలుచుకుంటే, ఆ ఖర్చుతో ప్రతి వీధి కుక్కని ఇప్పుడు మా ఏరియా ఉంది. మా ఏరియాలో డాగ్ లవర్స్ అందరూ తలుచుకుంటే, వాళ్ళ కుక్కలను పక్కకు పెట్టేసి వాటికయ్యే ఖర్చుని వీటికి పెడితే ప్రొటెక్షన్‌లో ఉండవండి ఇవి? మాట్లాడతారు. వస్తే మీది పడిపోతారు. డాగ్స్ అనంగానే ఇంక ప్రపంచంలో ఇంక వీళ్ళకంటే డాగ్ లవర్స్ లేరు అన్నట్టు. అది కాదు డాగ్ లవర్స్ అంటే. మమ్మల్ని అంటారు. డాగ్ లవర్స్, పెట్ లవర్స్ అని మమ్మల్ని అంటారు. ఎందుకంటే మేము హానెస్ట్‌గా పెడతాం వాటికి. హానెస్ట్‌గా పెడతాం వాటికి నేను. ఇంటి ముందుకు పిచ్చుకలు రానియండి, కాకులు రానియండి, టైమ్ టు టైమ్ కాకులొస్తాయి తెలుసా నా ఇంటి దగ్గరికి. ఎవ్రీ డే నేను వాటికి పెడతా. ఏదో ఒక టైంలో వాటికి అక్కడ పెడతా. వచ్చి అరుస్తాయి. నన్ను పిలుస్తాయి. ఎంత ఆనందం అనిపిస్తది తెలుసా ఆ టైంలో.
దాన్ని అంటారు కానీ గుండెలు చించుకుని జర్నలిస్టుల మీద ఎగబడ్డము పెట్ లవర్స్ అనరండి.